నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ గురించే ఎదురు చూస్తున్నాం. రండి, లోపలికి రండి. రండి గురువుగారు, కూర్చోండి. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి. అక్క, నేను నీతో చెప్పానే, సంపూర్ణానంద స్వామీజీ వారు. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ. యావత్ కుటుంబానికి పరమశివుని కటాక్షము కలుగునుగాక. అమ్మా ఆనంద భైరవి, ఏదో తీవ్రమైన కలవరంలో ఉన్నాను, ఇంటిని దర్శించమని కోరావు. ఏంటమ్మా? మా శరణ్య గురించి మిమ్మల్ని అడగాలని మిమ్మల్ని రమ్మన్నాను స్వామీజీ. మా శరణ్య ఈ మధ్య ఎందుకో చాలా మనస్తాపంతో కనబడుతోంది. ఎవ్వరితోనూ మునుపట్లాగా మాట్లాడడం లేదు, సంతోషంగా ఉండడం లేదు. ఎవరైనా ఏదైనా చేశారా అని మనసుకి చెడుతోస్తోంది స్వామి. అమ్మా ఆనంద భైరవి, ఇదేదో గాలి ప్రభావమో తాంత్రిక శక్తి వల్ల ఇలా అవడం లేదు తల్లి. ఆమెది బయటికి చెప్పుకోలేని మానసిక సమస్య. ఎవరి వల్ల తను పీడింపబడుతోంది, భయపడుతుంది. అందుకే తల్లి, ఆ అమ్మాయి ప్రవర్తనలో మీరు గమనిస్తున్న ఈ మార్పు. అమ్మా, ఎవరు తనని పీడించేది? ఇంకెవరు నాన్నా? ఖచ్చితంగా ఇదా సమీర పని అయ్యుంటుంది. సమీరానా? అవును నాన్నా, అదే నీకోసం శరణ్యని వేధిస్తోందని అర్థమవుతోంది. స్వామీజీ గారు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఇదంతా చేసేది ఆ సమీరనే అనిపిస్తోంది. దాన్ని మేము ఎలాగైనా పట్టుకుని బుద్ధి చెప్పాలి, కానీ ఇప్పుడది ఎక్కడుందో ఎలా ఉందో తెలియడం లేదు స్వామీజీ. తెలుస్తుందమ్మా. రూపం మార్చుకుంది. రూపం మార్చుకుందా? మై గాడ్, ఈ స్వామీజీకి నిజంగానే పవర్స్ ఉన్నాయా? అసలు అలా ఎలా చెప్పాడు? స్వామి, సమీర ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా? ఎక్కడో కాదు ఆనంద భైరవి, ఇక్కడే ఉంది. నేనే ఆ సమీరా అని చెప్పేస్తాడా? అయ్య బాబోయ్, అదే జరిగితే నేను అయిపోతాను. ముందు అర్జెంటుగా ఈ ప్లేస్లో ఉండకూడదు. ఉత్తర దిక్కున ఆ అమ్మాయి ఛాయలు కదులుతున్నాయి. నేనే ఆ సమీరా అని చెప్పేస్తాడా? అయ్య బాబోయ్, అదే జరిగితే నేను అయిపోతాను. ముందు అర్జెంటుగా ఈ ప్లేస్లో ఉండకూడదు. ఉత్తర దిక్కున ఆ అమ్మాయి ఛాయలు కదులుతున్నాయి.
స్వామి, ఉత్తర దిక్కంటే ఎంత దూరంలో ఉంది? 20 అడుగుల దూరంలోనే ఉంది. మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంది. ఇరవై అడుగుల దూరంలో ఉందా? ఏయ్ సమీరా, ఎక్కడున్నావే నువ్వు? అమ్మో, చూసేసినట్టుంది. ఈరోజు నేను అయిపోయాను. నువ్వా? అవును, నేనే. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఇక్కడేం చేస్తున్నావు? ఇది నా అత్తవారిల్లు. మీరు నన్ను చీకొట్టి గెంటేసిన, కోడలినే కాదు అని పంపేసిన నా ఫైనల్ డెస్టినేషన్ ఈళ్ళే. ఈ ఇంట్లో ఇప్పుడు నాకు స్థానం లేకపోయినా ఎప్పటికైనా మీ స్థానాన్ని, ఈ సంస్థానాన్ని ఏలేది ఈ అనన్యే.